ఏదైతే మొన్న గౌరవనీయులు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ గారు ఏలూరు పర్యటన వచ్చారో దాని గురించి పూర్తిగా ప్రజలకు కానీ మీడియా సోదరులకు కానీ అంతా కూడా తెలియవలసిన అవసరం ఉంది కాబట్టి ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే గతంలో 4 సార్లు ఎంఏజీ లేఅవుట్ గురించి మరి మంత్రి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు, అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు దీన్ని ఇమ్మీడియట్గా ప్రాసెస్ చేసి దీని మీద రావాల్సిన ఆదాయాన్ని ఇమ్మీడియట్గా రాబట్టాలని చెప్పడం జరిగింది. ఏదైతే ప్రాసెస్ ప్రకారం చేయటానికి మరి 4 నెలలు టైం పట్టినప్పటికీ కూడా మరి మొన్న ఏదైతే మంత్రి గారు నారాయణ గారు వచ్చారో ఆ రోజున మొత్తం అంతా కూడా క్లియర్ ఆఫ్ చేయడం జరిగింది. ఇది ఏలూరు ప్రజానీకానికి శుభ పరిణామం. ఏదైతే లోగడ 72 మంది కొనుక్కున్నారో వాళ్ళందరికీ కూడా ఇమ్మీడియట్గా రిజిస్ట్రేషన్ చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఎల్లుడ ఆధ్వర్యంలో మరి ఒక కమిటీ వేసుకుని దాన్ని ఏదైతే ఇదివరకు 9,000 అమ్మారో ఇప్పుడు దాన్ని 3,000 కానీ 4,000 కానీ పెంచి మళ్ళీ మిగతా ప్లాట్లు కూడా అమ్మకానికి అన్నీ కూడా రెడీ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి ఏదైతే ఆ డబ్బులు వస్తాయో దాన్ని జిల్లా వ్యాప్తంగా అంటే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏలూరు పరిధి 15 నియోజకవర్గాలకు సంబంధించింది కాబట్టి అదంతటి కూడా మరి ఆదాయానికి తగ్గట్టుగా దాన్ని నిర్ణయించడం జరిగింది. దానిలో భాగంగానే 16 కోట్ల రూపాయలు ఏలూరు నియోజకవర్గానికి కేటాయించారు. ఈ సందర్భంగా మంత్రి వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఏలూరు ప్రజలు అదృష్టవంతులను కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే లోగడ 5 కోట్ల రూపాయలు ఇచ్చినప్పటికీ కూడా దాన్ని మినాయించుకోకుండా మళ్ళీ 16 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 5 కోట్ల 16 లక్షల వర్కులు ఆల్రెడీ కూడా నుంచి జరుగుతున్నాయి కూడా, ఏదైతే డ్రైన్లకు సంబంధించిన వర్కులు జరుగుతున్నాయి కూడా. అదేవిధంగా ఎన్క్యాప్కి సంబంధించి మరి 6 కోట్ల 50 లక్షల రూపాయలు ఒకటి, 4 కోట్ల 72 లక్షల రూపాయలు ఒకటి రావటం జరిగింది. 6 కోట్ల 50 లక్షల రూపాయలకి టెండర్లు కూడా పిలవటం జరిగింది. దానికి సంబంధించి ఏదైతే యుద్ధం వల్ల తారు రేటు పెరగటం వల్ల అవి కొద్దిగా తాత్పర్యం అవటం వల్ల వచ్చింది. ఈ తారు రేటు తగ్గంతో డెఫినెట్గా అన్ని రోడ్లు కూడా అది ప్రజానీకానికి కూడా తెలియాలి, ఏ రోడ్లు వేస్తారు ఏంటి అనేది కూడా. అదేవిధంగా మా కేడర్ కూడా ఈ రోడ్లు త్వరలోనే పడతాయని చెప్పి ఈ రోడ్లన్నీ కూడా డిసెంబర్ నెల అక్కడికల్లా అయిపోతాయి. ఏదైతే ఓల్డ్ బస్ స్టాండ్ కొత్త వంతెన దగ్గర నుంచి సత్యనారాయణ థియేటర్ దాకా ఫిలాస్పేట వరకు, అదేవిధంగా గుమ్మడి గ్రాండ్ రోడ్డు మొత్తం ఎక్కడైతే పాడైపోయిందో అక్కడ నుంచి శ్రీనివాస థియేటర్ కూడా కొత్త గ్రాంట్లో దాన్ని కూడా వేయడం జరుగుద్ది. అలాగే గీతాభవన్ రోడ్డు ఒకటి, అదేవిధంగా టెలిఫోన్ ఎక్స్చేంజ్ ఓల్డ్ బ్రిడ్జ్ దగ్గర నుంచి జూనియర్ కాలేజీ అప్ ఎక్కేంత వరకు, అదేవిధంగా కుండీ సెంటర్ నుంచి గడియార స్తంభం వరకు రోడ్డు, అలాగే బిర్లా భవన్ దగ్గర నుంచి కృష్ణదేవరాయ జంక్షన్ మీదుగా విజయలక్ష్మి థియేటర్ వరకు. అంటే ఈ రోడ్లన్నీ పోయి ఉన్నాయి, మీరు కూడా చూస్తుంటారు. అదేవిధంగా పాండురంగ థియేటర్ రోడ్డు రెడీమేడ్ షాప్ ఎదురుగాది కొత్త గ్రాంట్లో కూడా పెట్టబోయే కూడా టెలిఫోన్ ఎక్స్చేంజ్ బ్రిడ్జి నుంచి జూనియర్ కాలేజీ వరకు, అలాగే వైమచాల్ రోడ్డు కూడా. ఇవన్నీ రోడ్లు కూడా మళ్ళీ కొత్త గ్రాంట్లో ఎన్క్యాప్లో ఇవన్నీ బీటీ రోడ్లు. ఈ బీటీ రోడ్లన్నీ కూడా జరుగుతుంది. అదేవిధంగా 3 కోట్ల 95 లక్షలకి ఏదైతే 15th ఫైనాన్స్ ఉన్నాయో అదే రోజు సాయంత్రం లోపు శాంక్షనింగ్ ఆర్డర్ మీకు ఇచ్చేస్తాను, మీ పీరియడ్ అయ్యేలోపు చేసుకోమని చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి సాయంత్రం 5 కూడా ఆర్డర్ తీసుకొచ్చి మున్సిపాలిటీ కమిషనర్ గారికి కూడా ఆన్లైన్లో అది అందించడం జరిగింది. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని కానీ నారాయణ గారిని కానీ మేమందరం కూడా ఏలూరు ప్రజానీకం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఏలూరులో అభివృద్ధి అనేది ఒక యజ్ఞంలా జరుగుతుంది అనేది ప్రజలందరూ కూడా గమనించాలి. ఏదైతే పంపుల చెరువు దగ్గర బ్రిడ్జ్ 1 నెలలో ఏ విధంగా అయితే కంప్లీట్ అవబోతుందో అదేవిధంగా మళ్ళీ డిసెంబర్ లోపు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏదైతే శనివారపేట ఫ్లైఓవర్ ఉందో దాన్ని కూడా శంకుస్థాపన కార్యక్రమం అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రారంభించడం జరుగుతుందని మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే ఆర్ఓబి రైల్వేది పవర్పేట దగ్గర ఎప్పటి నుంచో చూస్తున్నారో ప్రజలందరికీ కూడా ట్రాఫిక్ సమస్య తీరటానికి దానికి కూడా కార్యాచరణ అంతా కూడా మొదలైంది. మార్కింగ్ కూడా చేయడం జరిగింది. ఇక ఏదైతే పేపర్ నోటిఫికేషన్ ఇవ్వడం తరువాయి మొత్తం అందరూ కూడా ప్రజలందరితో కూడా మాట్లాడటం జరిగింది. దానికి సంబంధించి బిల్డింగ్ ఎంతైతే కాస్ట్ అది కూడా ఇస్తారు, అదేవిధంగా 2 రెట్లు కూడా ఇస్తారు. ఏదైతే పేపర్ నోటిఫికేషన్ వచ్చిన కాడి నుంచి 3 నెలల లోపు మిగతా అన్ని కూడా కార్యక్రమాలు పూర్తి చేసి
మరి టెండర్కి వెళ్తారు. డెఫినెట్గా ఆర్ఓబి కూడా మరి 2028 నాటికి ఏలూరు నగరం సుందరీకరణగా చేయడానికి అన్ని విధాలు కూడా మా ప్రయత్నాలు చేస్తున్నాం. డెఫినెట్గా ఆ విధంగా తయారవడానికి అన్నీ కూడా ఏ ఫండ్స్ రావాల్సి వచ్చినా ఆ ఫండ్స్ అన్నింటిని కూడా ఉపయోగించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఏలూరు సంబంధించి ఏదైతే మిడిల్ అప్పర్ క్లాస్ ఏరియాలు ఉన్నాయో ఆ రెండిట్లో కూడా డ్రైన్ అనేది ఎక్కడా లేకుండా వంటకోకుండా ఉండాలనే ఉద్దేశంతో 109 కోట్ల రూపాయలతో ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ 25% ఇస్తుంది, మిగతాది మున్సిపాలిటీ ద్వారా లోన్కి వెళ్ళి 109 కోట్ల రూపాయలతో డ్రైన్లన్నీ కూడా ఏదైతే డిసెంబర్ నుంచి మొదలుపెట్టి 6 నెలల్లో అది కూడా కంప్లీట్ చేయడం జరుగుద్ది. మరి ఇవన్నీ కూడా ఏలూరు అభివృద్ధి కోసం ఒక యజ్ఞంలాగా మేము కూడా ఏది వచ్చినా సరే వదలకోకుండా మా క్యాడర్ అవ్వచ్చు, మేము అవ్వచ్చు, అందరూ కూడా మేయర్ గారు అవ్వచ్చు, కమిషనర్ గారు అవ్వచ్చు, ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఏది వచ్చినా సరే అందరి ఆలోచనతో ఎదర అడుగు వేసుకుంటూ వెళ్తాం జరుగుతుంది. ఏదైతే అడ్మినిస్ట్రేషన్ మరి కింద క్యాడర్ అందరూ కూడా క్లస్టర్ వైజ్గా ఏ విధంగా కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రజలకు అందుబాటులో ఉంటూ సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారో, అభివృద్ధి విషయంలో ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఇన్ని కోట్ల రూపాయలు ఏలూరు ప్రజానికానికి గ్రాంట్ తేవడం జరిగింది. 2028లో మీరు చూసుకోండి, 24లో ఏ విధంగా ఉంది, 25లో ఏ విధంగా ఉంది, 26లో ఏ విధంగా ఉంది, 27లో ఏ విధంగా ఉంది, 28లో ఏ విధంగా ఉంది. అన్ని 100% ఇవన్నీ కూడా కంప్లీట్ అవుతాయి. అదేవిధంగా ఎక్కడికి వెళ్ళినా సరే విలీన గ్రామాలందరూ కూడా మంచినీళ్ళు అడుగుతున్నారు. 148 కోట్ల రూపాయలతో ప్రతి ఒక్కరికి కూడా 2027 డిసెంబర్ నాటికి ప్రతి ఇంటికి కూడా గోదావరి నీళ్లు అందించడం జరుగుద్దని సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. ఇదంతా కూడా గర్వంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ తెలుగుదేశం పార్టీ కానీ ప్రజలకి గర్వంగా చెప్పుకోగలిగిన విషయం ఇది. సంక్షేమంతో పాటు ఎంత అభివృద్ధి జరుగుతుందంటే అది ఒక్క తెలుగుదేశం పార్టీ హయాంలో అనేది ప్రజలందరూ కూడా గుర్తుంచుకోవాలి. కూటమికి మద్దతు వల్ల ప్రజలు ఎంత ప్రశాంతంగా ఉన్నారు, ఎంత అభివృద్ధి చెందుతుంది, అభివృద్ధి చెందుతున్న తర్వాత మనం ఏ విధంగా నిలబడుతున్నాం అనేది ప్రజానీకం అంతా కూడా ఆలోచించాలని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది.